హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మునగకాయ ఆలుగడ్డ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని గిన్నె వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి మంచిగా వేయించేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి మొత్తం కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆలు ముక్కలు వేసి ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం నార తీసి పెట్టుకున్న మునక్కాయలు ఉంటాయి కదా, అవి వాటర్లో కడిగేసుకొని ఇప్పుడు ఆయిల్లో వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ మొత్తం కూడా ఆయిల్లో ఒక 2-3 మినిట్స్ ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పసుపు వేసి మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అల్లం వేసేసి మొత్తం కూడా కలిపేసుకోవాలి. అడుగు అంటనీయకుండా సిమ్లో పెట్టేసుకొని నెమ్మదిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజ్ టమాటోస్ 3 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసి నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసేసి మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. ఇవి మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసామనుకోండి, ఈ టమాటో మొత్తం కూడా మంచిగా మెల్ట్ అయిపోయింది. ఈ మొత్తం కూడా మంచిగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇందులో కారం యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. కారం వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కారం యాడ్ చేసి మొత్తం కూడా మంచిగా కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ కారం మంచిగా ఉడికే విధంగా మొత్తం ఈ పీసెస్కి పట్టే విధంగా ఉడికించుకోవాలి. తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన మునగకాయ ఆలుగడ్డ కర్రీ రెడీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.